అండ్ మృణాల్ ఠాగూర్ వచ్చేసి ఐటమ్ సాంగ్ కదా, సో తనకు సెట్ అవుతుందా అవ్వదా అనేసి ఒక సాంగ్ గ్లిమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తే చూడొచ్చు. చిక్రీ సాంగ్ చూసినప్పుడు ఏమనుకోవాలి అంటే చాలా మంది ట్రోల్ చేస్తారు, ఈ బాత్రూమ్ స్టెప్ లాగా ఉందన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ లో బయటగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఏ రకంగా అంటే నాకైతే నచ్చింది చిక్రీ సాంగ్, ఓవరాల్ గా బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇవి ఉంటాయి కదా దేనికో దానికి మచ్చ అన్నట్టు. తండ్రి చిరంజీవి 300 కోట్లు కొట్టాడు మొన్న సినిమాతో. కొడుకు పెద్ద సినిమాతో ప్యాన్ ఇండియా నేలబోతున్నాను వచ్చా 1000 కోట్లు కొడతాడు కావచ్చు. 1000 కోట్లు పక్క అనుకుంటున్నా. తండ్రికి తగ్గ తనడు అనుకోవచ్చాక చిరంజీవి హిట్ కొట్టినాక అనుకోవచ్చు. తండ్రికి తగ్గ తనయుడు అని అనుకోవచ్చు. ఇంకా లుక్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది రామ్ చరణ్ గారిని విలేజ్ బ్యాక్ అంటే పర్లేదు, న్యూ లుక్ కదా. అంటే ఇది వరకు మనం రంగస్థలంలో చూసుకుంటే అదే లుక్, ఇందులో కూడా నాకు అలానే అనిపించింది లుక్స్. అంటే డ్రెస్సింగ్ కాదు, హెయిర్ స్టైల్ లుక్ కొంచెం అట్లా అనిపించింది. మరి పెద్దతోనే పుష్పని ఢీకొట్టే ఛాన్స్ అంటావా? అంత లేదు, స్పిరిట్ కొడుతుంది. కష్టమే. ఎందుకు అనుకుంటారు మంచి పెద్ద పెద్ద క్రూ ఉంది, ఏ రేమన్ ఉన్నాడు, మన సినిమా ఇష్టం వ్యక్తి ఉన్నాడు డైరెక్టర్, ఎందుకు కొట్టదు అనుకుంటారు? అంటే మనం స్పిరిట్ ఎందుకు కొట్టద్దు అనుకుంటున్నాం? స్పిరిట్ లో కూడా అందరూ మాట్లాడిస్తలే. స్పిరిట్ అభిమానంతో పెద్ద తక్కువ అంచనా ఇస్తున్నారా? నేను ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు. యాజ్ అ ఫ్యాన్ గా నేను కొంచెం క్రూయల్ గానే ఆలోచిస్తా కదా. అంటే డార్లింగే హిట్ కొట్టాలని చెప్పి, ఇది కూడా హిట్ కొట్టాలి, బట్ డార్లింగ్ ఇంకా ఎక్కువ హిట్ కొట్టాలి. అది. థ్యాంక్ యూ.